డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రివిక్రమ వర్మ మరియు ఇన్స్పెక్టర్ జనరల్ బివి రామరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం ఆవిర్భావ దినోత్సవం 2025. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం ఏపీఎస్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం 2025 అక్టోబర్ 23న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు నందు డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రివిక్రమ వర్మ మరియు ఇన్స్పెక్టర్ జనరల్ బివి రామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంశాఖ మాత్యులు వంగలపూడి అనిత హాజరు కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణముల వల్ల ఆమె రాలేకపోయారు. ఆమె స్థానంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ఎస్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించినటువంటి డాక్టర్ త్రివిక్రమ వర్మ, డీజీని మరియు ఇతర అధికారులను సిబ్బందిని ప్రశంసించారు. అలాగే ఎస్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం, రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. 25 సంవత్సరాలు సర్వీసెస్ పూర్తి చేసుకున్నటువంటి 2000 బ్యాచ్ కానిస్టేబుల్ను అప్గ్రేడ్ చేయడానికి ప్రభుత్వ పరిశీలనలో ఉందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రివిక్రమ వర్మ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత ఎస్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకోవడం ఇది మొదటిసారి అని తెలిపారు. ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారని, ఎస్పీఎఫ్ సిబ్బంది అందరికీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 14 నుంచి నిర్వహించినటువంటి క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి స్పెషల్ హోమ్ సెక్రటరీ విజయ్ కుమార్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రియాక్టర్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఆర్ శివరాం ప్రసాద్, కమాండెంట్ డిఎన్ఏ భాష, అసిస్టెంట్ కమాండెంట్లు, ఇన్స్పెక్టర్లు, ఇతర ముఖ్య అధికారులు, స్పాన్సర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.